కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటాన్చెరు నియోజకవర్గ నేత శ్రీ నీలం మధు ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో వైసీపీ అభ్యర్థి తోట తిరుమతులు తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అలాగే మొత్తం మండపేటలో గెలిపే జయంగా అంతా కూడా పనిచేస్తున్నారు ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారు. మనతో ఉన్నారు, మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మండపేటలో మీ ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగుతుంది సార్? ఏ విధంగా సాగుతుందని మేము చెప్పడం ఏంటి, మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా సాగుతుందో. ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళినా సరే స్వచ్ఛందంగా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆయనకు ఓటేసి రుణం తీర్చుకుంటామనేటువంటి విధంగా ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలు, యువత అందరూ కూడా అన్ని వర్గాలు కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది లంక గ్రామం, అద్దెంకూర్ల సేర్ల, ఇది కేదార్ లంక అని చెప్పేసి, ఇది చుట్టూ గోదావరి మధ్యలో ఉన్నటువంటి గ్రామం. ఈ లంక గ్రామానికి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగేశ్వరరావు ఇక్కడ ఏమీ చేయలేదనేటువంటిది అందరూ చెప్తున్నారు. ఈరోజు అటువంటి గ్రామానికి ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్య అనేటువంటిది బ్రిడ్జి. ఇక్కడ బోడిపాలు వంతెన దగ్గర బ్రిడ్జి వేస్తే అటు కొత్తపేటలో ఉన్నటువంటి రైతాంగానికి కానీ ఈ లంక గ్రామాలకు కానీ ఉపయోగపడేటువంటి బ్రిడ్జి. దీనికి ఎప్పుడో ఒకప్పుడు ఇప్పుడున్నటువంటి చిన్న వంతెన ఏదైతే ఉందో తోరలతో వేసినటువంటి వంతెన, ఈ వంతెన ఆ రోజు సంగీత వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉండగా వేసినటువంటి వంతెన. ఆ ఏటుగట్టుకి ఉన్నటువంటి బ్రిడ్జి ఏదో బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి బ్రిడ్జి ఇప్పటి వరకు అది పడిపోయేటువంటి స్టేజ్లో ఉంది. ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు. 3 సార్లు ఎమ్మెల్యేగా జోగిస్తూ ఉన్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక కొబ్బరికాయ కొట్టుకుంటారు ఆయన పని. ఎన్నికల ప్రచారానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడంటే నేను ఉన్నాను కాబట్టి ఎట్లేదు కాబట్టి, లేకపోతే ఒక వ్యాన్ ఒకటి పెట్టుకుని కూడానే కొబ్బరికాయలు వేసుకుని వెళ్ళేవాడు. అడిగినోడికి అడగనోడికి కూడా కొబ్బరికాయలు కొట్టేసుకుంటూ పోయేవాడు. అవి ఎక్కడ ఉన్నాయంటే అక్కడ ఉన్నాయి. పైగా ఇప్పుడు ఏదో ఫ్లెక్సీలు పెట్టి చెప్తున్నారు, ఈ వర్కులన్నీ మేము శాంక్షన్ చేయించాం, అలా ఆపేశారని చెప్పేసి. సిగ్గు లేదా మీకు మాట్లాడటానికే? ఏదైనా ఎన్నికలకు ముందు కొబ్బరికాయలు కొట్టుకుంటూ వెళ్ళినటువంటి వర్కులు మీరు చేశారు. ఇదే 2019 జనవరి నుంచి కొబ్బరికాయలు ఎందుకు కొట్టారు? 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, అధికార పార్టీ ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు మొదలు పెట్టలేదు? ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకునేటువంటి విధానమే తప్పితే అంతకు మించి ఇంకొక కార్యక్రమం లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత స్వచ్ఛందంగా వస్తున్నారో. ఎక్కడికక్కడ ఎక్కడన్నా 10 మందిని రప్పించుకోవాలంటే మీరు డబ్బులు ఇవ్వందే మీకు ప్రచారానికి కూడా డబ్బులు మనుషులు వచ్చే పరిస్థితి లేదు. డబ్బులు కిరాయికి డబ్బులు ఇచ్చి తెచ్చుకునేటువంటి మనుషులు అందరూ నీ దగ్గర ఉన్నారు. స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఓటేస్తామని చెప్పేటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారు. అంటే ప్రధానంగా 3 సార్లు టీడీపీ ఇక్కడ విజయకేతనం ఎరిగింది, 4వసారి కూడా విజయకేతనం ఎగరబోతుందని అని చెప్పేసి అంటున్నారు. అవన్నీ కూడా ఎలా చూడాలి? ఏ వ్యూహంతో మీరు ముందుకెళ్తారు? మాకు వ్యూహాలు ఏముండవు. ప్రజలకు సేవ చేసామనేటువంటి నమ్మకం మాకుంది. ప్రజలు సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఓటేస్తారు, అసమర్థులు ఓటేయరు అనేటువంటి నమ్మకంతో ఉన్నాను నేను. ఎందుకంటే 8 గంటలు దాటితే తలుపులు తీసే పరిస్థితి ఉండదు, పొద్దుట 7 గంటల వరకుని. రాత్రి 12 గంటలకైనా సరే వస్తే ఫోన్ చేస్తే మీ కష్టం ఏంటని చెప్పేసి మాట్లాడి పనిచేసేటువంటి వ్యక్తిని నేను. మరి ఇక్కడే కాదు, ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ముందుగా చెప్పేటువంటిది, నాకు సంబంధించిన మనుషులైనా, నాకు సంబంధం లేనటువంటి మనుషులైనా, ఏ పోలీసు వాళ్ళు ఆపినా, ఎక్కడ ఏం జరిగినా, ఎవరు మీరు ఎక్కడైనా అడిగితే తోట తిరుమతుల తాలూకు అని చెప్పి పెడతారు. అది గర్వం నాకు. ఎక్కడైనా సరే ఇంకో నాయకుడి పేరు చెప్పమని చూద్దాం, చెప్పరు. అది నా మీద ప్రజలకు ఉండేటువంటి నమ్మకం, విశ్వాసం. 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఆ విధంగా ప్రజలకి ఎప్పుడు ఏ కష్టమైనా, ఏ సమస్య అయినా, అది నీది ఏ ఊరని కానీ, నీ కులం ఏంటని కానీ అడగకుండా పనిచేస్తాను నేను. ఏగల జోగేశ్వరరావు గారు మళ్ళీ నాదే గెలుపుతా అంటున్నారు. అలాగే ఇక్కడ సరైన అభివృద్ధి చేయలేదు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి అన్నారు. కొంతమంది కొన్ని అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి ఎలా చూడాలి? అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అతనికి ఏమన్నా మగతనం ఉంటే, అతనిలో ఉన్నటువంటి
ప్రవహిస్తున్నటువంటి రక్తం ఏదైతే ఉందో దాని మీద నిజాయితీ ఉంటాయి. అతను చెప్తున్నటువంటి అవినీతి మీద ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని మీ సమక్షంలో మాట్లాడుతున్నారు. అమ్మనండి జోగేశ్వరరావుని ఊరికే సొల్లు కౌరులు చెప్పి మీరేదో కెమెరాలు పట్టుకుని ఉంచున్నారు కానీ మాట్లాడటం కాదు. మీరందరూ సమావేశం ఏర్పాటు చేయండి, ఎక్కడికి వెళ్తే అక్కడ కూర్చుంటాను. మెండపేట మున్సిపాలిటీలో కూర్చున్నారమ్మని చెప్పండి. అవినీతి గురించి మాట్లాడుకుందాం. అవినీతి గురించి మాట్లాడతాడా, అభివృద్ధి గురించి మాట్లాడతాడా, వ్యక్తిగతంగా మాట్లాడతాడా, అతనికి ఏ రకంగా కావాలితే ఆ రకంగా వస్తాను నేను. రమ్మనండి. ఇటీవల ఎన్నికల ప్రచారాన్ని కూడా ఇద్దరు ఒకరు చెయ్యి అంటే చెయ్యి అన్నారు. ఎంతవరకు వచ్చిందని అన్ని కూడా ఎంతవరకు వచ్చిందో అతను చెప్పాలి. నేను ఏదైతే ఒక గ్రామం గురించి చెప్పారో ఆ గ్రామం గురించి చెప్పాను నేను. ఆ గ్రామం కాదు ఇంకేదైనా గ్రామాన్ని ఎన్నుకోమనండి అతన్ని. అంతేగాని ఊరికే కబుర్లు చెప్పి కాలక్షేపం చేద్దామంటే జనం నమ్మే పరిస్థితి లేదు. చాలామందికి ప్రజలు ఎవరన్నా పేదవాళ్ళు వెళ్ళి అడిగితే గట్టిగా అడిగారని చెప్పేసి కొంతమందిని, నీకు ఎందుకు డబ్బులు తీసుకుని ఓటేసావు, నువ్వు డబ్బులు ఇస్తేనే ఓటేసావు కానీ ఉత్తనే ఓటే కదా, వేయలేదు కదా అనేటువంటి అడిగినటువంటి వ్యక్తి అతను చాలామందిని. అటువంటి పరిస్థితుల్లో అతనికి ప్రజలు ఓట్లు వేస్తారనేటువంటిది ఎలా అనుకుంటున్నారు మీరు? అతనికి ఉన్నటువంటి బలం వల్ల డబ్బు, ఆ డబ్బుతోటి కొనేసి ఓట్లు వేయించుకుందామని చూస్తున్నాడు. ఈసారి అది జరిగే పరిస్థితి ఉండదు. అంతకంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే డబ్బులు వేస్తున్నాడు అందరికీ. లక్షలు వస్తున్నాయి. ప్రతి కుటుంబంలోని 4-5 లక్షలు, 5-5 లక్షలు, 10 లక్షలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నువ్వు పెట్టేటువంటి ఈ 1000-2000 ఆశపడేటువంటి పరిస్థితి లేదు. మా భవిష్యత్తులు బాగున్నాయి, మా పిల్లలు చదువుకుంటున్నారు, మాకు వ్యవసాయదారులకు అందరికీ అన్ని రకాలుగానే సౌకర్యంగా ఉంది. మరి ఎస్సీ బీసీలకి మైనారిటీలకి ఒక ఆత్మస్థైర్యం ఉంది, సమాజంలో గౌరవం ఏర్పడింది. చదువుకునేటువంటి విద్యార్థులు మా పిల్లల్ని ఎంతైనా సరే చదివించవచ్చు మనకు అనేటువంటి ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. ఇవన్నీ చేస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. మెండపేటలో వైసీపీ జెండా ఎగరేస్తాం. అంటే ప్రధానంగా జనసేన టీడీపీ పొత్తులో పాటు బీజేపీ కూడా కలిసింది. ఈ పరిణామాలను ఏ విధంగా ఉంటాయి? జగన్మోహన్ రెడ్డి గద్దె దించే ధ్యేయంగా మేము పనిచేస్తామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపు ధ్యేయంగా వాళ్ళు పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? ఈవేళ వరకు 2 నెలలుగా టిక్కెట్లు ప్రకటించకుండా ఢిల్లీ వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర దేహాన్ని కూర్చున్నారు. వీళ్ళు దేహి అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ దగ్గర దేకులాడుతున్నారు. మొగతనంగా ప్రజల దగ్గరికి పోయేది మేము. వీళ్ళు ఎంతమందికి కలిసి వచ్చినా వీళ్ళు పొత్తులు నమ్ముకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసాడు అంటున్నారు, అభివృద్ధి చేయలేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా అసమర్థుడని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన అన్నిటిని ఒప్పుకుంటాం. ఒప్పుకున్నప్పుడు మందిని పోయి చేసుకోవడం ఎందుకు? మీరు ఒకళ్ళు రావచ్చు కదా దమ్మున్నవాడు. వీళ్ళందరినీ పోయి నువ్వురా అని ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకుని అంతమంది పోటీలకు ఎందుకు రావలేదు? ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి, నేను నమ్ముకున్నది పైన దేవుడిని నమ్ముకున్నాను, కింద నేను చేసినటువంటి సేవకు ప్రజలను నమ్ముకున్నానని చెప్తున్నాడు. ఆ రకంగా దమ్ము ధైర్యం అంటే చెప్పమనండి వీళ్ళని. చెప్పి ఆ రకంగా ఎలక్షన్కి రమ్మనండి వీళ్ళని. అంత ధైర్యంగా చెప్పి ఎలక్షన్కి రమ్మని చూద్దాం. మాకు ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారో, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారో, నువ్వు అవినీతిపరుడు అని చెప్తున్నారో, అందుకని చెప్పేసి మేము ఒక్కనే వెళ్తున్నామని చెప్పి రమ్మానండి. ఎందుకు రాలేకపోతున్నారు? సమాధానం చెప్పాలి వాళ్ళు. పవన్ కళ్యాణ్ టికెట్ల విషయంలో ముందు 24 అన్నారు, తర్వాత 21 అన్నారు. తగ్గించుకుంటూ వస్తున్న పరిస్థితి. ఈ పరిణామం ఎలా చూడాలంటారు? ఈ పరిణామాలు చూపించుకోవడానికి ఏమీ లేదు పాపం అతనికి. అతని చేతిలో ఏమీ లేదు. అంతా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి 24 అన్నారా, 23 అన్నారా, 30 అన్నారా అనేటువంటిది అది 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 21 వేళ అది ప్రశ్న కాదు. ఇక్కడ ఉన్నదల్లా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది జరుగుతుంది, అక్కడ జరుగుతుంది కూడా అంతే. చివరిసారిగా మండపేటలో ఈ టీడీపీ కంచుకోవడం ఏ విధంగా బద్దలు కొట్టబోతుంది? ఎంత మెజార్టీతో రాబోతున్నారు? ఏ విధంగా బద్దలు కొట్టేటండి? ప్రజలు 3 సార్లు నుంచి విసిగిపోయి ఉన్నారో 15 సంవత్సరాల నుంచి ఇతను చెప్పినటువంటి కబుర్లు కానీ ఇతను విధానాలు కానీ చూస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు.
మెండపేటలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలనేటువంటిది ఎదురు చూస్తున్నారో, ఇతని అహంకారానికి, ఇతను యొక్క మరి ధనమదంతో మాట్లాడేటువంటి మాటలకి అన్నిటికీ రేపు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగా అనేటువంటిది మన మున్సిపాలిటీ ఏ విధంగా గెలిచింది? 30 సంవత్సరాలుగా మున్సిపాలిటీ లేనటువంటి మున్సిపాలిటీ ఏ విధంగా ప్రజలు గెలిపించారు? 30 వార్డులకి ఎన్నికలు జరిగితే 6 వార్డులు గెలిచినాయి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. వీళ్ళు ఏళ్ళ కబుర్లు చెప్పి అది నెగ్గేస్తాం ఇది నెగ్గేస్తాం అని చెప్తున్నారంటే, నేను ఒక మాట అడుగుతున్నాను జోగి సార్, దీనికి సమాధానం చెప్పండి. మేము గెలిచేస్తామని ధైర్యంగా చెప్తున్నావు కదా, మరి ఇంత ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎందుకు మీరు ప్రజల్లోకి వెళ్ళలేదు? స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా పోయినా పర్లేదు, వాళ్ళు గెలిచినా ఓడినా పర్లేదు, నేను మాత్రమే ఎమ్మెల్యేగా గెలాలనేటువంటిది అనుకుంటున్నారు మీరు. అలాగ అనుకుంటే నువ్వు ఎమ్మెల్యే గెలాలనుకుంటున్నావు తప్పితే నీ కేడర్ని, నీ తరపుని పంచాయతీకి పోటీ చేసినోడు, నీ తరపుని ఎంపీటీసీకో జడ్పీటీసీకో వార్డు కౌన్సిలర్గా పోటీ చేసిన వాళ్ళని ప్రజలు ఏ రకంగా తిరస్కరించారో మిమ్మల్ని కూడా రేపు అదే రకంగా తిరస్కరిస్తారు. అంతే తప్పితే అప్పుడు ఓడిపోయి ఇప్పుడు నెగ్గుతామని చెప్పడానికి అంటే అది నేను పట్టించుకోలేదు అంటే అది నీకు సంబంధం లేనటువంటి ఎలక్షనా? నీ కేడరో నిన్ను గెలిపించడానికే కార్యకర్తలందరూ నిన్ను భుజాన్ని వేసుకోవాలి. నీ కార్యకర్త పోటీ చేసినప్పుడు వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవా? కాదు, నిన్ను ఎమ్మెల్యే గెలిపించడానికి అయితే నిన్ను భుజాన్ని వేసుకోవాలి వాళ్ళు. అదే వాళ్ళు పోటీ చేసినప్పుడు ఏ ఊర్లో ప్రచారం చేసావు నువ్వు? ఏ ఊరు వెళ్ళారు మీరు? ఒక ఎంపీటీసీనో ఒక కౌన్సిలర్నో మరి ఒక జడ్పీటీసీనో గెలిపించుకోవడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? అంటే మీ కార్యకర్త అన్నవాడు మిమ్మల్ని మోయటానికి ఉన్నాడు అనేటువంటి మీ ఉద్దేశం ఇది. అది జరగదు, జరిగే పరిస్థితి లేదు. ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. చూసిన నాళ్ళు చూశారు, ఇంక చూడటానికి వాళ్ళకి ఓపిక కూడా లేదు. సమర్థవంతమైనటువంటి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఎలా వైఎస్ఆర్ ప్రభుత్వం పార్టీ ఇస్తుంది. నేను ఇక్కడ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ టైం ఫోన్ చేసినా నేను కానీ నా మనుషులు కానీ మీ పని చేస్తారని చెప్పేసి భరోసా కల్పిస్తున్నాం ప్రజలకు. అదే విధంగా చూస్తున్నా ఇదే పరిస్థితి. మండపేటలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. అలాగే ప్రధానంగా మండపేటలో మార్పు కోరుకున్నారు కాబట్టి అలాగే మీకు టీడీపీ కంచుకోట ఉన్నటువంటి మండపేటను అయితే వైసీపీ రాబోయే ఎన్నికల్లో బద్దలుకొట్టబోతుంది. భారీ మెజార్టీతో మొత్తం అందరూ కూడా తోట తిరుమతులు కావచ్చు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాబోతున్నారు. అలాగే మండపేటలో ప్రజలందరూ కూడా సంక్షేమం కోరుకున్నారు. వారికే మళ్ళీ అభివృద్ధి చేసిన వారికి కూడా ఓటు వేస్తారని చెప్పేసి ఏది ఏమైనా భారీ మెజార్టీతో మండపేటలో విజయకేతనం ఎగరబోతున్నామని చెప్పేసి తోట తిరుపతి గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రామతో ప్రకాష్, RTV, మండపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.